హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫ్రూట్ సలాడ్ విత్ కస్టర్డ్ చేసుకుందాం. చాలా రోజుల నుంచి నాకు చేసుకుందాం అనిపిస్తుంది. సో అందుకే ఈరోజు చేసుకుంటున్నాను. రోజు కుదరడం లేదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సమ్మర్ కదా, కూల్గా స్వీట్గా ఉంటుంది. సో తినాలనిపించి చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం పొయ్యి మీద గిన్నె తీసుకొని పాలు పెట్టుకుందాం అన్నమాట. ఫస్ట్ స్టార్టింగే పాలతో స్టార్ట్ చేద్దాం. పాలు కావాలి కాబట్టి సో పాలుని బాగా మనం మరగ పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ అనమాట, కస్టర్డ్ పౌడర్ తీసుకుందాం. సో మా ఇంట్లో ఎప్పుడు కస్టర్డ్ పౌడర్ స్టోర్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాము నేనైతేను. సో అందుకనే మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అనమాట. అదైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో ఇలా చల్లని పాలతో కొంచెం తీసుకొని కలుపుకుందాం అనమాట. వేడి పాలు అయితే ఉండలు కట్టేస్తుంది. అది కలుపుకునే లోపు ఈ పాలు ఇంకా పొంగొచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాము. తగినంత షుగర్ తీసుకోండి. నేను చేసుకునేదైతే నేను షుగర్ ఎక్కువే తింటాను కాబట్టి ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉంటే ఇంకా మాడకుండా పొంగిపోకుండా బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎడ్జెస్ ఉంది కదా, ఆ ఎడ్జెస్లో కూడా అలా అనుకుంటా తిప్పితే మంచి టేస్ట్ వస్తుంది. సో నేనైతే అలానే కంటిన్యూ చేస్తాను ఎప్పుడు. నాకు ఇంకా చెప్పాలంటే పాలతో అలా ఆడుకోవటం కూడా చాలా ఇష్టం. ఇంక ఇప్పుడు పాలు బాగా మరిగిపోతున్నాయి కాబట్టి సో కస్టర్డ్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పాలలోకి యాడ్ చేసుకుంటూ తిప్పుకోవాలి. తిప్పుకోకుండా యాడ్ చేసుకుంటే అక్కడ ఉండలు కట్టిపోతుంది. సో తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మాకు చిన్నప్పుడు ఒక ఆంటీ నేర్పించింది. నేను రెసిపీ చేస్తున్నాను కదా అని చెప్పి యూట్యూబ్లోనో ఇంకెక్కడైనా ఆన్లైన్లో చూసి చేస్తున్నాను అనుకోమాకండి. ఇది నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన రెసిపీయే. నేను ఏదైనా చేశానంటే అది నాకు వచ్చిందే, నాదే చేస్తాను. ఎక్కడి నుంచో చూసి చేయను. ఒకవేళ చూసి చేసినా కూడా మీకు చెప్తాను. సో అది అన్నమాట. ఇప్పుడు పాలు ఇంకా అయిపోయింది ఆ కస్టర్డ్. ఇంకా ఇప్పుడు దాన్ని కూల్ చేసుకోవాలన్నమాట. మనం చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రూట్స్ రెడీ చేసుకుందాము. నేను తినేవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. మీరు యాపిల్ ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రూట్సే చాలా తక్కువ తింటాను. అలాంటిది ఇంకా అదైతే ఇంకా తినను. సో పొమోగ్రనేట్ ఇంకా నేను అయినా కానీ బాగుంటుందని చెప్పి యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను వచ్చేసి ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఒక బాక్స్లోకి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇప్పుడైతే ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. బనానా, గ్రేప్స్, పొమోగ్రనేట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను అవే తింటాను, అందుకే ఇంకా అవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం కాసేపు 1 అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా కొంచెం థిక్ అయినట్టు అనిపిస్తుంది మనకి. ఒకవేళ థిక్గా కాకపోయినా అలాగనే తినేయచ్చు, కానీ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఎప్పుడు అలాగే చేస్తానన్నమాట. సో మనం ఇంక ఇప్పుడు దీన్ని తీసేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం కదా, బాగా అవన్నీ కూడా మిక్స్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అంతే, తర్వాత మనం ఇంకా తినేయచ్చు. నాకు లాస్ట్ వీడియోలో ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తున్నట్టు షార్ట్ వీడియో చేశాను కదా, సో దానికి అయితే చాలా వ్యూస్ వచ్చాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ అంటే అదేనేమో అనిపించింది నాకైతే. సో మీరు ఇంకా ఇలాగే నన్ను లైక్ చేస్తారని, ఆ వీడియోస్ ఇంకా చూస్తారని ఆశపడుతున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడిప్పుడే కదా స్టెప్ వేస్తున్నాను. సో ప్లీజ్ అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసాను కదా, ఇంకా నేను మా అమ్మకి బౌల్లో వేసుకుంటున్నాను అనమాట తిందామని చెప్పి. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే కాదు ఎప్పుడు బాగుంటుంది. అన్నీ ఇలా కుదిరిపోతాయి నేను ఏ రెసిపీ చేసినా కానీ. అంటే అన్నీ కదలే, కొన్ని అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఇది యూస్ఫుల్ అయి ఉంటే, ఇలాగ కంటెంట్ చాలా యూట్యూబ్ వీడియోస్లో ఉంటుంది, చాలామంది ఛానల్లో ఈ కస్టర్డ్ అనేది ఉంటుంది. బట్ ఇది నా ఓన్ రెసిపీ. ఇది నేనుగా చేసిన రెసిపీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.